రియాజ్ కుటుంబానికి పోలీసులు వేధింపులు కొనసాగిస్తున్నారని చెప్పేసి మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. సో గతంలో గ్రామంలోకి రానివ్వడం లేదని, అలాగే తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్తో అలాగే రియాజ్కి ఆర్థిక లావాదేవీలు ఆ విషయంలోనే గొడవలు జరిగాయని, కేసు విషయంలో ప్రమోద్ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి రియాజ్ కుటుంబం చెప్పుకొచ్చింది. ఇటు రియాజ్ 30,000 మాత్రమే ఆ కానిస్టేబుల్ ప్రమోద్కి ఇవ్వడంతో వేధింపులకు గురి చేశాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇటు రియాజ్ కుటుంబీకులు ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంది హెచ్ఆర్సీ. సమగ్ర నివేదికను నవంబర్ 3 లోపు ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ప్రమోద్ అలాగే రియాజ్కి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక ప్రమోద్, కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ అతి దారుణంగా కిరాతకంగా ఆయన ఘాతుకానికి పాల్పడ్డాడు. మొత్తానికి దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఒక రకంగా మ్యాన్ హంట్ అనేది స్టార్ట్ చేశారు పోలీసులు. మ్యాన్ హంట్ స్టార్ట్ చేసి తర్వాత రియాజ్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మొత్తానికి 2 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత, కస్టడీలో ఉన్న తర్వాత తనని మరి పారిపోయే తరుణంలో తనని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి చెప్పుకొచ్చారు. దీనిపై హ్యూమన్ రైట్స్ కమిషన్ని, రియాజ్కి సంబంధించిన కుటుంబీకులు హ్యూమన్ రైట్స్ కమిషన్ని వాళ్ళు సంప్రదించారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో రియాజ్ కుటుంబీకులు ఏమంటున్నారంటే ప్రధానంగా వాళ్ళ ఆరోపణలు ఏంటంటే పోలీసులు థర్డ్ డిగ్రీ చేస్తామని ఆరోపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అలాగే దాంతోపాటు ఊర్లోకి రానివ్వడం లేదు అంటూ రియాజ్కి సంబంధించిన కుటుంబీకులు చెప్పుకొస్తున్నారు. అలాగే గతంలో ప్రమోద్ ఒక కేసు విషయంలో రియాజ్ నుంచి 3 లక్షలు డిమాండ్ చేశాడు. 30,000 మాత్రమే రియాజ్ ఇవ్వడంతో మొత్తానికైతే విభేదాలు వచ్చాయి. దాని తర్వాత రియాజ్ని అతను హరాస్ చేయడం స్టార్ట్ చేశాడని చెప్పేసి మొత్తానికైతే ఇటు రియాజ్కి సంబంధించిన కుటుంబీకులు చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, రియాజ్కి అలాగే ప్రమోద్కి ఈ లావాదేవీలు, డబ్బుకు సంబంధించి లావాదేవీలు నిజంగానే ఉండేనా? కళ్యాణ్, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రియాజ్ ఎన్కౌంటర్, దాని తర్వాత ముందుగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన తర్వాత పోలీసులు రియాజ్ ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న అనంతరం ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తర్వాత పారిపోతున్న క్రమంలో పోలీసులు రియాజ్ ను ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే రియాజ్ కుటుంబ సభ్యులు తమను పోలీసులు వేధిస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ సంప్రదించారు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత తమను గ్రామంలోనికి రానివ్వడం లేదు, ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని అయితే పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ కి అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనికి అంతకు సంబంధించి ప్రమోద్ ఒక కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసి 30,000 తీసుకున్నాడని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మిగతా డబ్బుల కోసం వేధిస్తున్న క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రమోద్, సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నంలో పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ప్రమోద్ ను రియాజ్ హత్య చేశారు. అదే క్రమంలో కూడా వెనకాల ఉన్న మరో ప్రైవేట్ వ్యక్తి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాక ఇద్దరికి కూడా గాయాలయ్యి, ఓ ఎస్ఐకి కూడా గాయాలైన పరిస్థితి నెలకొంది. కళ్యాణ్, పూర్తి స్థాయిలో ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ పైన పోలీసులు ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ నవంబర్ 24 వరకు హాజరు కావాలని చెప్పి డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రియాజ్ కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నవంబర్ 3నే పూర్తిగా డీజీపీకి నివేదిక సమర్పించాలి. తర్వాత మానవ హక్కుల కమిషన్ కు హాజరు కావాలని చెప్పి మానవ హక్కుల కమిషన్ నవంబర్ 3న డీజీపీ శివధర్ రెడ్డి హాజరు కావాల్సిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ప్రమోద్ డబ్బుల విషయమే హత్య చేశాడు, ఈ గొడవ వల్లనే ప్రమోద్ ను హత్య చేశాడని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమోద్ 3 లక్షలు రియాజ్ దగ్గర నుండి డిమాండ్ చేశారు, అందువల్లనే ఇదంతా గొడవ జరిగింది. పోలీసులు రియాజ్ ని ఎన్కౌంటర్ చేయకంటే ముందు మమ్మల్ని హరాస్మెంట్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కళ్యాణ్, రైట్ గంగారెడ్డి, అయితే వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్టు ఏమైనా రుజువులు రియాజ్కి సంబంధించిన కుటుంబీకుల దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, డబ్బులు ఇచ్చినట్టు కానీ ఈ 30,000 రూపాయలు? ప్రధానంగా ఏదైతే రియాజ్ ను చేసి పట్టుకున్న ఆసిఫ్ కూడా ఒక
బాధితుడే అని తెలుస్తుంది. మొత్తానికి ఈ రియాజ్ అంశం అయితే పూర్తిగా పోలీసులకు పూసగుచ్చినట్లు ఆసిఫ్ చెప్పినట్లు తెలుస్తుంది. రియాజ్ అయితే గజ దొంగ, బైక్ల దొంగతనం కేసులో 47 పైగా కేసులు ఉన్నాయి. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 సార్లు జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి. ఈ గజ దొంగ పోలీసులకు డబ్బులు ఇచ్చాడనే క్రమంలో కూడా ఆసిఫ్ కు పూర్తి స్థాయి అంశం తెలిసిన నేపథ్యంలో ఆసిఫ్ నైతే పోలీసులు ఏదైతే ఆసిఫ్ ను గజ దొంగ రియాజ్ గాయపరిచిన నేపథ్యంలో దీనికి అంతకు సంబంధించి ఆసిఫ్ ను పోలీసులు రక్షించారు. పోలీసుల అదుపులో ఆసిఫ్ అయితే ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. దీనికి అంతకు సంబంధించి ఆసిఫ్ పూర్తి సమాచారం ఏదైతే రియాజ్ సంబంధించిన పూర్తి సమాచారం ఆసిఫ్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులకైతే పూర్తి సమాచారం ఆసిఫ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రియాజ్ ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ 3 లక్షలు డిమాండ్ చేశాడనే అంశం కేవలం ఆరోపణ మాత్రంగానే తెలుస్తుంది. పోలీసుల దగ్గర పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు రియాజ్ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు హెచ్ఆర్సీకి. గతంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరించారు, ఊర్లోకి కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ని వాళ్ళు ఆశ్రయించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనిపై సమగ్ర నివేదికను నవంబర్ 3 లోపే ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశాలను కూడా జారీ చేసింది. మొత్తం మీద అయితే ఒక రకంగా ఇటు రియాజ్ అలాగే ప్రమోద్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.